మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బట్ ఈయన ఉండేది మాదాపూర్లో ఉంటాడు, హైదరాబాద్ మాదాపూర్లో. అమావాస్యకి పౌర్ణానికి వచ్చి నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా వాగి వెళ్తా ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి ఈ సనాతన డ్యామ్ డిస్ట్రిక్ట్ భూషిక్ స్టార్ అయినటువంటి అదే పప్పలా కచ్చుకోలే అంటారు కదా, ఆ స్టార్ అయినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ఈయన క్యాబినెట్ మీటింగ్లకు రావడానికి మాత్రం ఈయనకి టైం ఉండదు. ఎందుకంటే అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, అక్కడ జ్వరం వచ్చింది ఇక్కడ జ్వరం వచ్చింది అంటాడు. అదే సచివాలయంలో ఉంటాడు, లేదంటే అదే మంగళగిరిలో ఉంటాడు. ఏదైతే క్యాబినెట్ మీటింగ్లకు మాత్రం రాడు. వరుసగా 3 క్యాబినెట్ మీటింగ్లకి డుమ్మా కొట్టాడు. దానికి సమాధానం మాత్రం చెప్పడం చేత కాదు ఎన్నిసార్లు అడిగిన వాళ్ళకి. నిన్న ఏం మాట్లాడుతున్నారు? గోవింద నామాలతో ప్యారడీల వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం. దైవాన్ని కొల్చే నామాలను అపహాస్యం చేయొద్దు. తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర నామాలను, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం ప్యారడీలుగా పాడుతూ అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ తన రాజకీయాల కోసం పవిత్ర గోవింద నామాలను ప్యారడీలుగా మార్చి నెల్లూరులో భక్తుల మనోభావాలను కించపరిచింది. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి తీరు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉంది. మత విద్వేషాలు రేపే ఈ కుట్రపూరిత ఆలోచనలతో ఆ పార్టీ నాయకులు చేసిన పనులపై చట్టపరంగా ముందుకెళ్లాలని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. అంటే కేసులు పెట్టమని చెప్పి. అసలు హిందూ మతం గురించి కానీ దేవుడి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు నీకు గాని నీ కుటుంబానికి గాని ఉందా పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతున్నా. మీ తండ్రి గారు దీపారాధన హుండీలో సిగరెట్ వెలిగించుకునేటటువంటి దుర్మార్గుడు అని చెప్పింది మీరే కదా, దుర్మార్గమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు. మీ నాగబాబు దేవుడి గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, దేవుడు లేడు అని చెప్పి వాడు వీడని ఇష్టం వచ్చినట్టుగా కారు కోతలు కూసింది మీ ఫ్యామిలీయే కదా. 2 బీఫ్ తినమని చెప్పిన నువ్వు, బీఫ్ తినమని చెప్పిన నువ్వు, ఇంటర్మీడియట్ లో బాప్తిజం తీసుకున్న నువ్వు ఎప్పుడు హిందూ మతంలోకి వచ్చావు పవన్ కళ్యాణ్? డేరా బాబా దగ్గరకు తీసుకున్నావా, లేదంటే ఇంకే బాబా దగ్గర తీసుకున్నావు? చంద్రం బాబా దగ్గర తీసుకొని వచ్చావా బాప్తిజం? అన్న పాలిటిక్ ఈ క్యాండిడేట్ని అడుగుతా ఉన్నా నేను. రెండోది ఏంటంటే తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని నీచంగా మాట్లాడినటువంటి ఓ దుర్మార్గుడైన పవన్ కళ్యాణ్. అయోధ్యకి 1,00,000 లడ్డులు పంది కొవ్వుతో తయారు చేసి పంపించారని చెప్పి తప్పుడు కొత్తలు కూసిన ఓ పవన్ కళ్యాణ్. సినిమాల్లో దేవుడి క్యారెక్టర్ తో ఏదైతే గోపాల అనే సినిమా తీసి ఒక దేవుడి లాగా ఏదైతే ప్రొజెక్ట్ చేసుకొని అవతల వెంకటేష్ గారు దేవుణ్ణి తిడతా ఉంటాడు. ఇలాంటి క్యారెక్టర్లు చేసిన మీకు దేవుడి గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? గోవింద గోవింద అని చెప్పి ఒక పాట పెట్టారు కదా కట్టకం సినిమాలో. మరి అప్పుడు ఏమైపోయావు నువ్వు? ఇన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే, తిరుమలలో అన్యమత ప్రచారాలకు సంబంధించిన రింగులు అమ్ముతుంటే అది తప్పు కాదంట ఈ పవన్ కళ్యాణ్ గారికి. తిరుమలలో గోవులు చనిపోతే మాట్లాడు, తిరుమలలో తొక్కిసలాట జరిగినా ఇప్పటి వరకు ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలా? నీకు ఎక్కడుందా ఈ రోజు గోవింద నామాల గురించి మాట్లాడే హక్కు? తిరుమలలో పంది కొవ్వు, తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ యాక్సిడెంట్ అని మాట్లాడినా ఈ ఎవరైతే నీచులు ఉన్నారో వాళ్ళకి గోవింద నామాలు కాదు కదా, తిరుమల అనే పేరు ఎత్తేటటువంటి అర్హత కూడా లేదని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు.